అధికారులు వచ్చి మీరు ప్రయాణికులతో ఉండేది కాకుండా కండక్టర్ను భయపెట్టే విధంగా చేస్తున్నారు చెకింగ్ అని గవర్నమెంట్కి నేను చెబుతున్నాను. అది కానీ మీరు నన్ను ఉత్తేజపరిచి డ్రైవర్ గారి చేత ఏదో సాక్ష్యం తీసుకున్నాను రివర్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అలా ఎప్పుడు చేయకండి. నేనేమంటాం కాదు, నేనేమనలేదు దాంట్లో, నేనేం చెప్పలేదు. మీతో భయపెడుతున్నారు మీరు చెకింగ్ ద్వారా మేము భయపెడుతున్నారు. నువ్వు భయపడుతున్నావు మమ్మల్ని, మిమ్మల్ని భయపెట్టలా. నువ్వు భయపడతావు, నువ్వు ఉద్యోగాలు పోతాయా? పోవటం అనేది కాదు, పోయి చూద్దాం, తీసేగా చూద్దాం. ఉద్యోగం తీసే, మా పని మేము చేస్తే ఉద్యోగం తీసేస్తారా? మా డ్యూటీ మేము చేస్తే ఉద్యోగాలు పోతాయా? ఉద్యోగం తీసే రాయండి, ఏముంటుంది దాంట్లో రాశారుగా మీరు. ఉద్యోగం తీసేస్తావు. నేనెందుకు తీసేస్తాను? నువ్వు అంటే ఇప్పుడు పని కట్టుకొని వస్తే నేను పై అధికారులకి కంప్లైంట్ చేస్తానంటే ఇప్పుడు కాదు, పని కట్టుకొని కావాలని వస్తే మీ మీద పై అధికారులకి కంప్లైంట్ చేస్తానని చెప్పాను. అసలు మీ మీద నేను కంప్లైంట్ చేస్తానన్నాను, తప్పేం కాదు, అది తప్పేం కాదు. నేను మీ మీద కంప్లైంట్ చేస్తానన్నాను. కానీ అట్లా కాదు, అది కాదు. ఇది మీరు వాదన చేయడానికి వచ్చారు చెకింగ్ వాళ్ళు. నేను కాదు, మీ అధికారాన్ని ఉపయోగించుకొని కండక్టర్లను ఇబ్బంది పెట్టండి. వద్దు, ఇది ఒకరోజుతో పోయేది కాదు. దయచేసి మీరు, నేనేం చెబుతున్నా అంటే గవర్నమెంట్కి చెకింగ్ అధికారులు కావాలని కండక్టర్ని డ్రైవర్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఈ ఇద్దరు అధికారులని సస్పెండ్ చేయమని గవర్నమెంట్ కోరుతున్నాను. సీఎం చంద్రబాబు గారిని ఈ చెకింగ్ అధికారులు వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ అంతా చూసి ప్రత్యేకంగా ఒక కండక్టర్ని టార్గెట్ చేయమని, ఈ ఇద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని సస్పెండ్ చేయమని నేను కోరుతున్నాను సీఎం గారిని. దయచేసి చెకింగ్ అధికారులను అందరినీ మార్చివేయండి. ఎందుకంటే వ్యక్తిగతంగా డిఎంలు ఆర్ఎంలు చెప్పిన దాని ప్రకారం కండక్టర్ డ్రైవర్ని హింస పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఫోన్ చేసి అప్రిషియేట్ చేసినందుకు వీళ్ళు తట్టుకోలేక నా బండి చుట్టూ తిరుగుతున్నారు. దయచేసి రాంప్రసాద్ రెడ్డి గారు గమనించండి, వీళ్ళ అధికారాలను రద్దు చేయండి. చెకింగ్ వాళ్ళ అధికారాలను రద్దు చేసి వీళ్ళ పోస్టులు తప్పించండి, వేరే డిపార్ట్మెంట్కి చెకింగ్ను మార్చండి. దయచేసి అర్థం చేసుకోండి. డిఎంఎల్ని ఆర్ఎంలు కూడా చేంజ్ చేసేయండి. ఈ డిపార్ట్మెంట్ మొత్తాన్ని పూర్తిగా అవాయిడ్ చేసేసేయండి. వేరే శాఖకి ఇవ్వండి. డిఎంలు ప్రత్యేకమైన దృష్టి తీసుకొని కేసులు రాపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఇద్దరు అధికారులని త్వరలోనే డిస్మిస్ చేయండి. వద్దండి జిలాని గారు, వద్దు. ఎందుకంటే నేను గవర్నమెంట్కి రాశాను, డిఎంలు ఆర్ఎంలు కండక్టర్ డ్రైవర్ని వేదన పెడుతున్నారు, లేని కేసులు రాపించడానికి చెకింగ్లు ఉపయోగించుకుంటున్నారు. దయచేసి ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయండి. ఇద్దరు అధికారులు కావాలని ఇరిటేట్ చేస్తున్నారు. దయచేసి నాది ఒక ఆర్జీగా పరిశీలించండి. ఆర్ఎంని డిఎంని మొత్తాన్ని సస్పెండ్ చేసేసేయండి. అసలు ఈ వ్యవస్థ నుంచి తప్పించండి. ఈ అధికారులు ఇప్పుడు ఉన్నదానికి ప్రజలకు అనుగుణంగా సర్వీసులు ఎవరు తిప్పడానికి ఏటీఎంలు కూడా ప్రయత్నం చేయట్లేదు. ఒకవేళ నిజాన్ని చెబుతడం వల్ల సర్వీసులు నైట్ అవుట్ సర్వీసులు ఇవ్వాల్సిన సర్వీసులు కూడా ఇవ్వకుండా కండక్టర్ల మీద కేసులు రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందు మూలంగా తెలియజేసింది గవర్నమెంట్ తెలియజేయడంగా కొత్తగా ఈ ఆఫీసర్ సెక్షన్ మొత్తాన్ని మార్చేయండి. ఎన్నాళ్ళ నుంచో నాకు ఇది చెప్పాలని ఉంది. ఈ చెకింగ్ వాళ్ళ ద్వారా నేను ఈ విన్నపాన్ని తెలియజేసుకుంటున్నాను. రాంప్రసాద్ రెడ్డి గారు మొత్తం ఈ వ్యవస్థను ఒకసారి పరిశీలించండి. ప్రయాణికుల అనుబంధంగా ఆఫీస్ వ్యవస్థ లేదు, డిఎంఓ ఆర్ఎంఓ వ్యవస్థ లేదు. వాళ్ళు చెకింగ్ అధికారులను ఉపయోగించుకొని కండక్టర్ డ్రైవర్ని రకరకాల కేసులు, లేని కేసులు రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు. జిలాని గారు, మీరేం భయపడద్దు. ఇదే ఆఖరి రోజు అనుకుంటున్నా ఉద్యోగానికి. నేను ఎప్పుడు భయపడే వ్యక్తిని కాదు. రామోజీరావు గారి దగ్గర పనిచేసిన ఈనాళ్ళు ఎందుకున్నానో తెలుసా? మీకోసం కాదు. దయచేసి మీ పోస్టులు జాగ్రత్తగా ఉంచుకోవడానికి నేను విన్నపం చేశాను ముందు. కానీ మీరు నన్ను ఆదరణలోకి తీసుకోవాలా. రామోజీరావు గారి దగ్గర పనిచేసిన నేను ఈనాళ్ళు. కానీ రిపోర్టర్గా నేను వెళ్తే ఒక సినిమా తీయగలుగుతాను ఇది మొత్తం ఆర్టీసీ మీద. అట్లని కాదండి, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కూడా మీరు గ్రహించాల కొన్ని విషయాలు. ఇప్పుడు ప్రోగ్రామ్ చెక్ అన్నారు. ఎందుకు ప్రోగ్రామ్ చెక్ నా మీద? నేను బాగా సర్వీస్ చేస్తున్నానా? ఓకే అండి, నేను చెప్పిన దాంట్లో విషయం ఉందండి. నేనేం వేతన చూడట్ల. కండక్టర్ డ్రైవర్లు మానసిక వేదన పడుతున్నారు. కొద్ది దయచేసి ఆలోచించండి. ఓకే అండి, ధన్యవాదాలు అందరికీ.
నా విన్నపాన్ని ఇది నేను చెప్పింది.